లూకా గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 29వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. 9వ అధ్యాయము 29వ వచనం. తల్లి, ఆయన ప్రార్థించుచుండగా ఏం మారిందట తల్లి? ముఖ రూపము మారిపోయిందట. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తుంటే ఆయన ముఖ కవలికల్లో ఏమొచ్చిందట? ఒక మార్పు. నిజంగా నువ్వు కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తుంటావు కదా. ప్రార్థన చేసిన తర్వాత గుండెల మీద చేసుకుని ఆలోచన చేస్తూ ఆ ప్రార్థనలో నీ మనసు తేలికైపోయి మనసులో ఉన్న ఆ ఫీలింగ్ నీ ముఖంలో కూడా కనిపించాలి. ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా? నీ ప్రార్థన మనస్ఫూర్తిగా చేసినదైతే, దేవుడు నీ ప్రార్థన విని నీకు ప్రతిఫలం దయచేస్తాడన్న నమ్మకం కలిగితే, నీ ప్రార్థన విని దేవుడు నీ పాపాలు క్షమించాడన్న ఫీలింగ్ కలిగితే, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయగానే ఆయన ముఖంలో ఎలా అయితే మార్పు వచ్చిందో నీ ముఖంలో కూడా ఏమొస్తుంది? ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆ ఫీలింగ్ కలుగుతుంది. యేసుక్రీస్తు వారు ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ముఖంలో ఏం కనిపించిందట? ఆయన ముఖము ప్రకాశమానమైపోయినదట. ఇంకా ఆయన వస్త్రములు ఎలా అయిపోయాట? ప్రార్థన చేసిన తర్వాత యేసుక్రీస్తు వారి వస్త్రాలు తెల్లనివైపోయాయి. ఒకప్పుడు పాపంలో బ్రతుకుతున్న మనము మన పాపాలు ఒప్పుకుంటూ, ప్రభువా నా ప్రార్థన విని నా పాపాలు క్షమించు ప్రభు అంటే, నీ వస్త్రాలు కాదు ఇప్పుడు నుంచి తెల్లగా కావాల్సింది, నీ బ్రతుకులు కూడా తెల్లగా అయిపోవాలి. నీ జీవితాన్ని తెల్లగా అయిపోవాలి. ప్రభువా ఇదయ్యా నాలో లోపము, దయతో నన్ను కనికరించు ప్రభు అని మోకాలేసిన ప్రార్థనకు నీ జీవితం అంత గొప్పగా తయారైపోవాలి. ప్రేమైన దేవుని వారు యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేశాడట. ప్రార్థన చేస్తున్న టైంలో ఆయన వస్త్రాలు ఎలా మెరుస్తున్నాయట? తెల్లగా దగదగా మెరుస్తున్నాయట. నువ్వు కూడా ప్రార్థన చేస్తే నీ వస్త్రాలు కాదు మెరవాల్సింది, నీ బ్రతుకులు మెరవాలి, నీ జీవితం మెరవాలి. ఈ మెరుపు ఎక్కడికి కనిపించాలో తెలుసా? సాక్షాత్తు పరలోకంలో నీ వెలుగు కనిపించాలి. ఎవడ్రాయుడు తన పాపాలు ఇంత ఒప్పుకుంటున్నాడు, ఒక సుంకరి ప్రార్థన చేసేసరికి ఆయన వెలుగు ఎక్కడ మెరిసిందో తెలుసా? పరలోకంలో ఎరిగింది. నీ ప్రార్థన కూడా, నీ వెలుగు కూడా ఎక్కడ వెలగాలంటే పరలోకంలో దగదగా మెరిసే విధంగా ఉండాలి. అలాంటి శక్తివంతమైన ప్రార్థన నీకు అలవాటు కావాలి. దానియేలు ప్రార్థన చేయడం మొదలు పెట్టగానే లైటింగ్ ఎక్కడ కొట్టిందో తెలుసా? పరలోకంలో కొట్టింది. పరలోకంలో దేవుడు చూసి దేవదూతతో ఒకటే మాట అన్నాడు, పరలోకం నుంచి నువ్వు ఇక ఉండడానికి ఇక్కడ పని ఏం లేదు, ప్రార్థన చేయడానికి నా కుమారుడు దానియేలు సిద్ధంగా ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు. ప్రార్థన చూశాడు ఎంత స్పీడ్గా వెళ్ళిందో. సూర్యకిరణాలు ఆకాశం నుంచి భూమిని తాకడానికైనా లేట్ అవుతుందేమో, కానీ నువ్వు ప్రార్థన చేయగానే దేవుడు ఇచ్చే రిప్లైకి మాత్రము లేటు కాదు. సూర్యకిరణాలు ఆకాశం నుండి భూమి మీదకి రావాలంటే సుమారుగా 8 నిమిషాలైనా పడుతుంది. అదే నువ్వు మోకాలేయగానే నీ కోసం సమాధానము సిద్ధమై రావడానికి 8 నిమిషాలు కాదు, అసలు క్షణమాత్రము కూడా ఆలస్యం కాదు. ఇక్కడ దానియేలు మోకాలు వేసాడట, ఆల్రెడీ సమాధానము ఆకాశం నుంచి కాదట బయలుదేరింది. ఎక్కడి నుంచి? మహాకాశాలు, సూర్య చంద్ర నక్షత్రాలు, గ్రహాలు, నక్షత్ర మండలాలు, ఎక్కడో ఆకాశం అంచు దాటుకొని వెళ్తే పరలోకం ఉంటుంది. పరలోకం నుంచి సమాధానము క్షణమాత్రములోనే బయలుదేరింది. చూసారా? విశ్వాస సహితమైన ప్రార్థనకు అంత శక్తి ఖచ్చితంగా ఉంటుంది తల్లి. యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేసింటే ఆయన వస్త్రాలు దగదగ మెరుస్తున్నాయట. ఇంకా మరియు 2 మనుషులు ఆయనతో మాట్లాడుచుండ్రి. వారు మోషే ఏలియా అను వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి దేని గురించి మాట్లాడుకుంటున్నారట తల్లి? యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టే నిర్గమము గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారికి కాలం దగ్గర అయిపోయేటప్పుడు ఆయన ఒకటి అనుకున్నాడు, నా కాలం దగ్గర అయిపోతున్నది, నేను యెరూషలేములో ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవాల్సిన రోజు ఒకటి సమీపమైంది. దాని గురించి డిస్కషన్ చేస్తున్నాడు.
నా కాలము నాకు సమీపం కాకముందు ఇంకా నేను చేయవలసినవి ఏమైనా ఉన్నాయా? చేయాల్సినవన్నీ సంపూర్ణంగా చేసేయాలి. నీ జీవితకాలంలో నీ కాలం సంపూర్ణం కాకముందు దేవుని కోసం ఒకటి గట్టిగా అనుకోండి, చాలా గొప్పది అనుకోండి. నీ సావు నిన్ను పలకరించక ముందే నీ మనసులో గట్టిగా దేవుని కోసం అంత గొప్పగా చేద్దామని ఒకటి అనుకొని ఉంటావు కదా, అది చేసి కళ్ళు మూయి. ఇంతకంటే నీ జీవితానికి మరో భాగ్యం ఏది ఉండదు. సంసోను గారు కూడా తాను చావకముందు దేవుని కోసం గట్టిగా ఒకటి చేద్దామని మనసులో ఫిక్స్ అయ్యాడు. ఫిక్స్ అయినంత మాత్రం విడిచిపెట్టాడా? అనుకున్నది మనసులోది నెరవేర్చడం కోసం తన సావును అడ్డేసి దానిని నెరవేర్చాడు. నీ జీవితకాలంలో కూడా చిన్నది ఎన్ని రోజుల నుంచి అనుకుంటాం, అది ఇచ్చాం, 10 రూపాయలు ఇచ్చాం, 20 ఇచ్చాం, 1000 ఇచ్చాం, 10,000 ఇచ్చామని. చిన్నది కాదు అనుకోవాల్సింది, ఇంకా పెద్దదే అనుకో. డబ్బుల విషయం గురించి కాదు నేను మాట్లాడుతున్నది, దేవుని కోసం చేసే దాని గురించి మాట్లాడుతున్నాను. గొప్పది, చాలా పెద్దది ఒకటి అనుకో, నువ్వు సావులోపు దాన్ని చేసి చచ్చిపో, అంతే. ఇంకా ఆ తర్వాత నీ జీవితం చాలా గొప్పగా ఉంటుంది. నీ కోసము ఎదురొచ్చే వాళ్ళు ఎవరో తెలుసా? లోకంలో గనులు కాదు, లోకంలో గొప్ప వాళ్ళు కాదు. నిజంగా నీ కోసం ఎదురొచ్చేదంటే సాక్షాత్తు పరలోకమది నా దేవుడు పరిగెత్తుకుంటూ వచ్చి నీ గుండెలను హత్తుకొని, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఏం బతికావురయ్యా. నీ మనసులో ఆ లక్ష్యం పెట్టుకునేటప్పుడు నువ్వు చేస్తావో చేయవో అనుకున్నా, నీ సావును అడ్డేసి కూడా నువ్వు అనుకున్నది నా కోసం చేసావు, చూసావా? చాలా బాగా నచ్చావురా, చాలా బాగా నచ్చావురా అయ్యా అని చెప్పేసి ధైర్యంగా నీ భుజం మీద చేసుకొని పరలోకంలో నేను నడిపించుకుంటూ పోతా ఉంటే ఎట్టుంటుందో తెలుసా? కోటాను కోట్ల దేవదూతలు, అన్ని వేల కోట్ల కన్నులు ఆయన నిన్ను భుజం మీద చేసుకొని నడిపించుకుంటూ తీసుకొని పోతుంటే, అది కదా పరలోకంలో నిజమైన ఆనందం అంటే. ఆ ఆనందాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే నీ మనసులో ఒకటి గట్టిగా అనుకో, సచ్చేలోపు దాన్ని చేసి ఈ లోకాన్ని ఇడిచిపెట్టిపో. యేసుక్రీస్తు వారు కూడా అదే అనుకున్నాడు, నా కాలము సంపూర్ణము కాకముందు నేను దేవుని కోసం ఏదైతే చేయాలనో దానిని ఏం చేయాలి? సంపూర్ణంగా నెరవేర్చాలి. అందుకే చివరిలో చచ్చిపోయేటప్పుడు ఏమన్నాడు? సమాప్తము అయిపోయింది. ఇంకా సమాప్తమే. దేవుడు నాకు ఇచ్చిన కాలము సమాప్తం అయిపోయింది, అలాగే దేవుడు నాకు ఇచ్చిన పని కూడా సమాప్తం అయిపోయింది. కాలము సమాప్తం కాకముందు నువ్వు కూడా నీ పనిని సమాప్తం చేయాలి, లేకపోతే నరకంలో నీ కథ పూర్తిగా సమాప్తం అయిపోతుంది. దాని గురించి ఇంకా నువ్వు లెక్క చేయాల్సిన అవసరము లేదు. చేయి దాటిపోయిన తర్వాత, కాలం దాటిపోయిన తర్వాత మనం ఏం చేయలేదమ్మా. నిన్న మన రోజు ఒకటి దాటిపోయింది, తిరిగి ఏమైనా తెచ్చుకోగలమా? నిన్నటిని మనం ఏం చేయలేమమ్మా. నిన్న ఏం చేయలేకపోయినాం దేవుని కోసం. కానీ ఈ రోజును కూడా నువ్వు అలానే వృధా చేసుకున్నావు అనుకో, నిన్న బాధపడినట్టు ఈరోజు కూడా బాధపడతావు. నిన్న ఏం చేయలేదని ఈరోజు బాధపడుతున్నావు కదా, ఈరోజు ఏం చేయలేదని దేవుని కోసం రేపు నువ్వు బాధపడవు. చచ్చిపోయిన తర్వాత రేపు నీ ఆత్మ బయటికి వచ్చే టైంలో దేవుని కోసం నేను ఏమి చేయలేకపోయాననే బాధ మాత్రం ఎప్పటికీ నీకు ఉండకూడదు. ప్రేమ దేవుడు, నీ సావు తర్వాత అలాంటి బాధ నీకు కలగకూడదంటే ఆఖరి క్షణం వరకు, నీ గుండె సప్పుడు వినపడుతున్న ఆ క్షణం వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉండు. దేవుని కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉండు. ఖాళీగా అయితే ఉండవు. అది చిన్నదైనా కానీ చిన్నగా చేస్తే అదే పెద్దదవుతుంది. ఏం చెప్పండి? రోజు ఒక పిరిగడు ఇసుక తీసుకొని మీ ఇంట్లో ఒక మూలను వేస్తున్నట్టు రోజు ఒక పిరిగడు ఒక నెలకి ఎంత అవుతుంది? ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది? నీ 60 ఏళ్ళ కాలానికి ఎంత అవుతుంది? రోజు కొద్దిగా దేవుని పని చేసినా కానీ నీ సావు ముగించే లోపు దేవుని కోసం చేసినది చాలా ఎక్కువే అవుతుంది. ప్రేమ దేవుని వాళ్ళు ఏమంటే ఒకటేసారి అంత చేస్తాం అనుకోకు, రోజు కొద్దిగా చేయి, చివరికి అది అంతే అవుతుంది. ఒకేసారి అంత చేస్తానని ఇంత చేయలేనా అని నువ్వు విడిచిపెట్టిపోవడం కంటే రోజు కొద్దిగా చేసినా కానీ నీ సావులోపు అంతా చెయ్యొచ్చు. పరమన దేవుడు వాళ్ళు వెనకడిగేయకండి. కాలం సంకుచితమై ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా కళ్ళు తెరుచుకొని మనము ప్రవర్తిద్దాం. అలా మీరు నేను మనమందరం ఉండాలి ఆశపడుతున్నాను. ఆలస్యమైంది క్షమించండి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.